హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు సండే వీడియో చూద్దాము. ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం జరిగింది, ఎక్కడ వెళ్ళింటిమి అనేది మీ దగ్గర షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది. ఓకేనా? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. మార్నింగ్ కాఫీ తాగుతున్నాను బయట కూర్చొని. ఇలా సండే రోజే ఫ్రీగా కాఫీ అనేది నిదానంగా తాగేకైతుంది. మామూలు టైంలో స్కూల్కి పంపించే హడావిడిలో అర్జెంటుగా అయిపోతూ ఉంటుంది. సండే ఒక్కరోజే కొంచెం ఫ్రీడమ్గా ఉండేది ఎవరైనా కూడా అనుకుంటున్నాను. నాకు మటుకు సండేనే కొంచెం ఫ్రీ. కాఫీ అయిన తర్వాత టిఫిన్కి అనేది రెడీ చేసేస్తున్నాను. వాషింగ్ మిషన్కి బట్టలంతా వేసేసి టిఫిన్ దోశ అయిన తర్వాత చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ టైం నేను చేస్తున్నది చికెన్ బిర్యానీ. మా ఇంట్లో అందరికీ ఆశ్చర్యంగా ఉంది. బిర్యానీ చేస్తారా అని అడుగుతున్నారు. ఎందుకంటే వంటల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్గా కూడా చేసేవాళ్ళు ఉండ్రి, మా అవ్వ వాళ్ళు ఇంట్లో ఎప్పుడు కూడా వాళ్ళే చేస్తూ ఉండ్రి. ఎక్కువ మేము వంట చేసేలేదు. స్టిచ్చింగ్ షాప్లోనే వర్క్ అనేది నాకు ఎప్పుడు సరిపోతానింది. వంటల మీద ఇంట్రెస్ట్ అనేది పెట్టి ఎప్పుడూ చేసేలేదు. ఇప్పుడు మా అవ్వ ఊర్లో ఉన్నారు కాబట్టి పిల్లవాళ్ళకి ఇంకా నేనే చేయాలని చేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటే ట్రై చేస్తున్నాను వంట చేసేది. పాలి తాలికలు అంటారు పండగ కూడా ఫస్ట్ టైం నేను చేసినది. అది కూడా పాయసం అని చెప్తానే, అది కూడా గణేష్ పండగ అప్పుడు చేసింది. ఇది కూడాను చికెన్ బిర్యానీ ఈరోజే చేస్తున్నాను ఫస్ట్ టైం. ఎలా వచ్చింది ఏమిటి అని తినేసి చెప్తాము. ఇలా వేసేసి చేస్తున్నాను. మన షాప్కి వస్తారు ఒక అక్క. ఆ అక్క చెప్పింది ఇలా చికెన్ బిర్యానీ చేసేది ఆ టైప్లో అనేది చేసి బాగుంటుందని. వాళ్ళు అలాగే చేస్తారంట. అలాగే ట్రై చేస్తే ఇది వచ్చి ఫ్రై చేసేస్తున్నాను, చికెన్ ఫ్రై. ఇది సాంబార్, చికెన్ సాంబారు. ఇవి అలా రెడీ అయిపోయినాయి. అంతలోనే ఫ్రై తినేస్తారు మామూలుగా ఫస్ట్లోనే. తర్వాత మనము బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా వచ్చేసింది. ఇప్పుడు తినేసి ఎలా ఉందో చెప్తాం. మా కూతుర్లకి బాగా ఇష్టమైంది, వాళ్ళే తినేది ఇష్టంగా. మా యజమానులు తినేమంత ఇష్టపడరు. నాకే పర్వాలేదు, ఎప్పుడు తింటూ ఉంటాను బిర్యానీ అనేది. అది మా అవ్వ వాళ్ళు చేసేటప్పుడు ఏం కాదు. ఇప్పుడు పార్క్కి వెళ్ళేదానికి రెడీ అయిపోతుంది. భోజనం చేసుకొని వాష్ చేయండి బట్టలంతా లోపల వేసేసి ఈవినింగ్ మేము 5 o'clockకి పార్క్ అనేది వెళ్తున్నాము. పార్క్ ఉండే రూట్కి వెళ్ళినాము. ఇప్పుడు ఇదే రూట్లోనే పార్క్ ఉంది. పార్క్ పేరు కార్ పార్క్. ఇలాగా లెఫ్ట్ తీసుకుంటే పార్క్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ పార్కింగ్ సైడ్లో ఎంట్రింగ్ ఇదేనే. ఈ సైడ్ నుంచి ఎంట్రింగ్ ఉంది, లోపలికి వెళ్ళేది. ఇక్కడ వెళ్ళి స్ట్రైట్గా రౌండ్ వేసుకొని వద్దాము, ఇట్లా వెళ్దామా అని మాట్లాడుకుంటున్నాం నేను మా యజమానులు. ఈ సైడ్ నుంచి ఆ సైడ్ రౌండ్గా వచ్చేద్దాము అనేసి స్ట్రైట్గా వెళ్తున్నాము. పార్క్ రౌండ్ వాకింగ్ చేసేదానికి ఇలా వేసేసినారు. సెంటర్లో పిల్లలు ఆడే గేమ్స్ ఆడేటివి అవన్నీ సెంటర్లో ఉన్నాయి. ఇక్కడ కొంచెంసేపు ఎప్పుడు టైలర్ది వర్క్ చేసి మిషన్ కుట్టి కాళ్ళంతా ఇదవుతాయి అనేసి మా యజమానులు ఇది చెయ్యి అని చెప్తున్నారు. కొంచెం నరాలంతాను ఎక్స్పెండ్ అయ్యి ఎక్సర్సైజ్ అవుతుంది అనేసి చేయమని ఫోర్స్ చేస్తున్నారు. అందుకనే చేసి ఇవన్నీ వద్దులే అని అంటే చెయ్యి పర్వాలేదు, ఇవంతాను ఎక్సర్సైజ్ అవుతాయి బాగా, ఎప్పుడు కూర్చొనే ఉంటావని చెప్పి అవి చేసుకొని తర్వాత ఇక్కడ నితిన్ చూడండి ఆడుతున్నాడు. ఇవి తెలిసిన వాళ్ళు ఇక్కడ ఉంది. సరే మాట్లాడుతున్నారు. ఇంకా ఇక్కడ ఫంక్షన్ ఉంది రాండా చెప్తామనేసి అక్కడ కలిసి వాళ్ళకు మాట్లాడుకుంటూ ఉంటుంది. తర్వాత ఇదంతాను పార్కు చూడండి. ఇంకొక సైడ్ వెళ్దాము. అక్కడ మొంట్లో ఆటలాడేది చిన్నపిల్లలు, ఇప్పుడు టౌన్లో మొంట్లో ఆటలాడేది తక్కువైపోయింది కదా. ఈ పార్క్లో అది కూడా అరేంజ్ చేసినారు. బాగా చిన్నపిల్లలు ఇష్టంగా ఎక్కువ ఆడుతూ ఉంటారు. ఇది స్ట్రైట్గా వెళ్ళాలి. ముందరికి వెళ్తే ఇదే కార్ పార్క్ అని చూడండి. కార్లు ఇలా డిజైన్గా పెట్టేసినారు.
ఇక్కడ ముందరికి వెళ్ళిపోదాం. లోపలికి వెళితే ఇక్కడ ఆడుకునేది ఇసుక వేసేసినారు, ఎక్కువ ఇసుక వేసినారు. ఆ ఇసుకలో అనేది పిల్లలు ఆడుకునేకి ఇష్టంగా ఉంటారు, ఎక్కువ ఇసుకలో కూడా ఆడుతూ ఉంటారు. ఇవంతాను డోరా బుజ్జి అంటారు కదా బొమ్మలు, ఆ బొమ్మలు ఇలా డెకరేషన్ చేసేసినారు. ఇవంతాను ఇనుప సామాన్లు ఉంటాయి కదా, ఇనుపవి ఎస్టివి అలాంటి దానితో ఇవంతాను బుల్లెట్వి అవి రెడీ చేసినారు. ఇది సింహం. ఇప్పుడు ఈ సైడ్ చూద్దాం. ఇదే ఇసుక చూడండి. పిల్లలంతా మొత్తం వేరే గేమ్స్ అంతా యావి ఆడలేదు ఎక్కువ. ఇది ఇక్కడ వస్తే ఈ పార్క్లో ఇవే ఆడతారు. నితిన్ చూడండి ఇది ఆడుతున్నారు. చిన్నప్పుడు మేము చెరువులో వెళ్ళినప్పుడు ఇసుక కానీ ఉంటుంది, అక్కడ ఆడుతా అంటే ఇండ్లు కట్టేటప్పుడు కానీ ఇండ్ల కాడ ఇసుక తోలుతారు కదా, అప్పుడు ఆడుతా అంటే ఇట్లా ఆట. ఇప్పుడు ఇక్కడ పార్క్లోనే ఇసుక అనేది తోలేసినారు, చిన్నపిల్లలు ఇష్టంగా ఆడతారని మొత్తం ఇక్కడే ఆడుతున్నారు. చూడండి ఇది ఒక గేము, పైకి ఎక్కేది. ఇసుక ముట్టుకో అన్నాడు, చేయిలు జారుతాయి అనేసి వద్దు అని జంప్ చేసేయి అంటున్నాము, చేసేస్తున్నాడు. ఇంకా పైకి వెళ్తే ఆ సైడు ఇక్కడ యోగాలు కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు కానీ ఉంటే పైన చేసుకుంటూ ఉంటారు. కొంచెం పైకి ఎక్కి వెళ్ళాలి, ఫస్ట్ ఫ్లోర్ తర ఇలా ఎక్కేసి పైకి వెళితే పైన నుంచి చూద్దాము. ఎంత పెద్ద పార్క్ ఇది చూడండి. ఇలా ఇక్కడ యోగాలంట, మార్నింగ్ టైము డ్యాన్స్లు అలాంటివంతాను చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సైడ్ కిందకి చూద్దాం పిల్లలతో. ఇంకా రాలేదు. నితిన్ పోయినప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తున్నాడు ఆడేది, వచ్చే వరకు ఇంకా అక్కడే ఆడుతున్నాడు ఎంతసేపు అయినా కూడాను. అసలు మొన్ను అనేది ఇసుక అనేది పిల్లలు టౌన్లో ఉంటే చూడక చూస్తారు కదా, బాగుంటుంది ఆడేకి అనేది. ప్రతి ఒక్క పిల్లలను ఇక్కడే ఆడుతూ ఉంటారు. ఇంక ఇక్కడ పైకి ఎంట్రింగ్, ఇక్కడ ఇంకా కూడా పైకి వెళ్ళచ్చు. ఇలా వెళ్ళిపోయి ఇంకొంచెం అక్కడ ముందరికి వెళ్ళి ఆ రౌండ్ నుంచి చూసుకొని వచ్చేద్దామని ఇలా వస్తే ఆ సైడ్ నుంచి ఎక్కువస్తే ఈ సైడ్ డౌన్ వెళ్ళాక టాప్కి ఈ సైడ్ నుంచి పైకి ఎక్కువ వచ్చేయాలి. ఇట్లా ఒక సైడ్ వెళ్ళేకుంది, ఒక సైడ్ వచ్చేకుంది. ఇలా వర్షం వస్తుంది, ఇంకా అందరూ బయలుదేరేసినారు, వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా రౌండ్ వేసుకొని ఈ సైడ్ నుంచి వచ్చేయాలి. ఒక సైడ్ నుంచి వెళ్ళేది, ఇంకొక సైడ్ నుంచి వచ్చేది. ఇక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోదాం ముందరికి అనేది. ఇదంతాను మొత్తం చూడండి అంతా కూర్చో ఉన్నారు. కొంచెంసేపు వాకింగ్ చేసిన తర్వాత ఇలా రెస్ట్ తీసుకునేకి స్టెప్స్ ఉన్నాయి, అక్కడే కూర్చొని ఉంటారు ఆ స్టెప్స్ మీద. ఇంక ఇక్కడ నుంచి లెఫ్ట్లో నుంచి రైట్కి ఇలా కట్ చేసుకొని ముందరికి వెళ్ళిపోవడమే. స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకోవాలి. ఇలా తీసుకునేసి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి సిప్స్ కావాలన్నారు, సిప్స్ తీసుకుంటా ఉన్నాం. పార్క్ ముందరనే పెట్టినారు ఇవన్నీను. అసలు పిల్లలు పార్క్ దగ్గరికి వెళ్ళినారంటే ఇవంతా వదలనే వదలరు. మిస్ చేయకనే అప్పుడు ఏమో ఒకటి తినేసి వస్తూ ఉంటాం. మనం తినకపోయినా పిల్లలు ఒకరికొకరు చూసి కావాలంటారు. అవి అయిపోయిన తర్వాత ఇంకా జ్యూస్ తీసుకొని జ్యూస్ తాగొచ్చినారు. ఇంకా బయలుదేరి ఇంటికి వచ్చేస్తున్నాం. మేము వచ్చాలకు 6 పైన అయిపోయింది, 1 అవర్ పైన ఉన్నాం పార్క్ దగ్గరనే. ఇంకా అక్కడ వెళ్తే వచ్చే టైమే తెలియదు, ఆడుతూనే ఉంటారు ఏందో ఒకటి నితిన్. ఇంక ఇక్కడ వచ్చేలకు గణేష్ అందిస్తున్నారు చూడండి, పటాకి ఎలా కొడుతున్నారు లైటింగ్స్. ఓకే ఫ్రెండ్, వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్లో, ఓకేనా. పార్క్ కూడా ఎలా ఉందో, కార్ పార్క్ బెంగళూరులో ఇది. థ్యాంక్ యూ.